వరద బాధితుల కోసం భవానీపురంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరం నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటు వైద్య శిబిరాలతో పాటు మరోవైపు ఆహార పంపిణీ ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం భవానీపురం ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, భవానీపురం ప్రాంతంలో నిన్నటి వరకు దాదాపు మోకాళ్లకు పైగా నీళ్లు ఉన్నాయి. అయితే ఈరోజు చాలా వరకు తగ్గాయని మనం చెప్పుకోవచ్చు. కేవలం పాదాల పైకి మాత్రమే నీళ్లు ఉన్నాయి. అయినా సరే ఇక్కడ దాదాపు ఇంట్లో అందరూ ఇప్పుడు శుభ్రం చేసుకునే పరిస్థితి ఉంది. దీంతో కొంతమందికి అంటువ్యాధులు ఇవన్నీ సోకే అవకాశం ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక వైద్య శిబిరాలని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఇక్కడ సాధారణంగా గ్రామాల్లో వినియోగించే సంచార వైద్యశాలలు 104 వాహనాలను ఇటు ప్రత్యేక వైద్య శిబిరాల కోసం ఏర్పాటు చేశారు. దాదాపు ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం 50 డివిజన్లకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం 32 డివిజన్లలో ఉన్నటువంటి ప్రజలంతా నీళ్లు వరద తగ్గటంతో బయటికి వస్తూ ఉన్నారు. అక్కడ దాదాపుగా 100కు పైగా వైద్య శిబిరాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కావలసినటువంటి ఔషధాలు అన్నీ ఇస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు తీసుకెళ్తూ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుని చెప్పండి అమ్మా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏం తీసుకెళ్తారు? ట్యాబ్లెట్లు అండి, ఇక్కడేనండి మా ఇల్లు ప్రియదర్శిని కాలనీ. మా వారికి గాజు పెంకు గీసుకుందని ట్యాబ్లెట్లకు ఇట్లకి వచ్చానండి ఆయింట్మెంట్కి. నిన్నటి వరకు ఎట్లా ఉన్నాయి, మీ ఇల్లు ఎట్లా ఉన్నాయి? వెళ్ళిపోయిందండి మొత్తం, మంచం, టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ పోయినాయండి మొత్తం. అసలు బీరువా, బట్టలు అన్నీ, వండుకునే సామాన్లు అన్నీ కొట్టిపోయినాయి. ఇప్పుడు తగ్గినాయండి, ఇప్పుడు కడుక్కున్నాము. ఇంకా రోడ్డు మీద మాత్రం మా ఇంటి ముందు మోకాళ్ళ లోతులు ఉన్నాయండి. అంటే ఇంట్లో ఏమేమి దేనికి టాబ్లెట్లు తీసుకెళ్తున్నారు? గాజు పెంకు గీసుకుంది నీళ్ళలో నడిస్తే మా వారికి, దానికున్న పిల్లలకు జ్వరంగా ఉందని. ఇది ప్రస్తుతం వర్ష తగ్గిన తర్వాత దాదాపు ఈ జ్వరాలు ఇవన్నీ సాధారణంగా వస్తూ ఉంటాయి కాబట్టి అందరూ వాటి కోసమే వస్తూ ఉన్నారు. ఒక వైద్యురాలు ఆధ్వర్యంలో మొత్తం ఈ సంచార వైద్యశాల నిర్వహణ జరుగుతూ ఉంది. చెప్పండి మేడం, ఇక్కడికి ఎటువంటి వాళ్ళు పొద్దునుంచి వస్తూ ఉన్నారు, ఏం జరుగుతుంది? ఎక్కువ బాడీ పెయిన్స్ అను ఫీవర్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారండి. అండ్ కోల్డ్ అండ్ కాఫ్ ఎక్కువ ఉంటున్నాయి. ర్యాషెస్ ఎక్కువ నీళ్ళలో నానడం వల్ల ర్యాషెస్ ఎక్కువ ఉండి దురదలు, వాపు వచ్చేసి నీళ్ళలో తెలియక గాజు పెంకు తొక్కేసామని చెప్పి అట్లాంటి వాళ్ళే ఎక్కువ మంది వస్తున్నారు. ఇప్పుడు వర్షం నీరు తగ్గిన తర్వాత సాధారణంగా ఏ సమస్యలు వస్తూ ఉంటాయి, దానికి ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? కంటామినేటెడ్ వాటర్ అవుతుంది కదా, దానివల్ల టైఫాయిడ్ ఫీవర్స్, స్టాగ్నెంట్ వాటర్ వల్ల ఫీవర్స్ కానీ మోషన్స్ కానీ అట్లా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో బాగా కాచి చల్లార్చిన వాటర్, ఇంట్లోనే ఫుడ్ తయారు చేసుకొని తినడం ఎవరికి కుదిరితే వాళ్ళకి, అంతవరకైనా ట్రై చేస్తే బెటర్. ఇప్పుడు మొత్తం మీ దగ్గర ఎన్ని రకాల ఔషధాలు ఉన్నాయి, వేటికి ఎక్కువగా ఇదవుతుంది? మా దగ్గర ఆల్మోస్ట్ ఎమర్జెన్సీ డ్రగ్స్ అన్నీ ఉన్నాయండి. దాంతో ఇబ్బంది అయితే ఏం లేదు. డ్రగ్ సప్లై బాగానే ఉంది మాకు. ఇది ఇక్కడ చెప్తూ ఉంది. మొత్తం అన్ని రకాలు సుమారు 150కి పైగా ఔషధాలు ఏర్పాటు చేశామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మనకి చెప్పారు. ఇదే విధంగా సుమారుగా 100కు పైగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయటం, అదేవిధంగా మధ్యలో అంటే రెగ్యులర్గా నడిచే అర్బన్ హాస్పిటల్స్, అదేవిధంగా పిహెచ్సిలు ఇవన్నీ కూడా వీటిల్లో కూడా దాదాపు మందులన్నీ అందుబాటులో ఉంచామని చెప్తూ ఉన్నారు. ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి వినియోగించుకుంటూ ఉన్నారు. ఎవరైనా సరే అత్యవసరం అయితే వెంటనే వీళ్ళు పరీక్షించి వెంటనే హయ్యర్ హాస్పిటల్స్కి రిఫర్ చేయడంతో పాటు దానికి తగినటువంటి చికిత్స అందిస్తారు. ఎందుకంటే ఇందులో ఎంబీబీఎస్ వైద్యుల ఆధ్వర్యంలో ఇది ఉంటుంది కాబట్టి మొత్తం దీనికి సంబంధించిన వైద్య పరీక్షలన్నీ ఖచ్చితంగా ఇక్కడే చేస్తారు. టైఫాయిడ్ ఇటువంటి వాటికి సంబంధించిన కిట్లు కూడా అందుబాటులో ఉంచారు. వెంటనే వాళ్ళు పరీక్షించి దానికి తగినటువంటి చికిత్స కూడా చేస్తామని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ నాగేంద్రతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.